మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కే పరిమితమై తర్వాత భారతదేశానికి విస్తరించి ఇప్పుడు చూస్తే కనుక అమెరికాలో తన వేళ్లు పాతిన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు? ఎక్కడ స్కామ్ జరిగినా సరే ముందలొస్తున్న పేరు జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలి అసలు ఈ 1750 కోట్ల లంచం కేసుని? ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మీడియాలో అన్నింటిలో అందరికి కూడా క్లియర్ కట్గా తెలిసిపోతుందండి. ఎందుకంటే ప్రభుత్వం నడపటంలో విఫలమైంది కాక ప్రతి చోట కూడా ఈ యొక్క బ్యాడ్ నేమ్ అనేది తెచ్చుకోవటం అనేది బాగా కనబడతా ఉంది. మనం మీడియాలో కూడా వింటూ ఉన్నాము. కాబట్టి ఆ స్కామ్ అనేది అసలుకే అదాని అంటేనే అదొక పెద్ద వాళ్ళ గురించి దేశం అంతటా చెప్పుకుంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కుంభకోణాలు వాళ్ళు చేసినాయి. ఇది దీని పరంగా కానివ్వండి, బ్యాంకుల్లో రుణమాఫీలు కానివ్వండి వాళ్ళకి. సో అది అలాంటి వాళ్ళతో స్నేహంగా ఉంటే వీళ్ళకి కూడా అలాగే ఉంటుందని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి రేపు ముందు ఇంకా ఆ యొక్క అమెరికా అనేది వీటి వెనకాల అదాని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఏందా అనేది బట్టబయలు చేసిద్ది. వాళ్ళు మాత్రం ఊరుకోరని చెప్పి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా చూస్తే కనుక 1750 కోట్లు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు చేసుకొని వీళ్ళ దగ్గర పవర్ కొనే విధంగా ఒప్పందం చేసుకున్నందుకు అసలు రాష్ట్ర ప్రజల మీద పడిన భారం 72,000 కోట్లు. అంటే తన ప్రజలు ఎలా పోయినా పర్లేదు, నేను మాత్రం బాగుంటే చాలు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ప్రజల కోసం బతుకుతానని చెప్పి మరి బయట చెబితే ఈ పనులు ఏంటంటారు? ఇది చాలా దారుణంగా ఉండే. ఎందుకంటే ప్రజలు అయితే బాగా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు చాలామంది. ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ కాబట్టి ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసిపోతుంది మనకి. ఫోన్ల ద్వారా కానివ్వండి, టీవీలు కానీ మాధ్యమాల ద్వారా కానివ్వండి, అంతా తెలిసిపోతుంది. ఎవరు ఏది దాచిపెట్టినా ఎవరు నమ్మరు. ఎలాంటి కథలు చెప్పినా సరే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలకు బాగా తెలుస్తుంది. కాబట్టి మీరు చేసిన ఆ టైంలో కరెంటు ఛార్జీలు ఏ విధంగా మోగించారో ప్రజల మీద, ఆ కాలంలో 8 సార్లు సుమారు కరెంటు ఛార్జీలు పెంచి చాలా దారుణమైన అంటే ప్రజల మీద భారాన్ని మోపారు. ఆ భారం అనేది మర్చిపోరు ప్రజలు. అలాంటి వాళ్ళ ఇది ఎప్పటికైనా సరే. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడిని ప్రజలు కూడా ఉన్నారు. ఆ టైంలో వాళ్ళ ఇళ్లలో కూడా ఎంత కరెంటు బిల్లు చూసాం మనం కూడా రావటం. మీరు చేసిన పని ఇప్పుడు ఏందని చెప్పేసి అదాని వల్ల అదాని ఎట్లా ఇరుక్కున్నాడో మీకు వాళ్ళకి ఏం కనెక్షన్ ఉందో వాళ్ళే చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అసెంబ్లీ సమావేశాల్లో పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్షాలకు ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని చంద్రబాబు నాయుడు పోగొట్టాడు. తాలిబాన్ల రాజ్యంలో మాత్రమే ఇలా జరుగుతుందంటూ పేరు నాని దగ్గర నుంచి వైసీపీ నాయకులందరూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఈ వ్యాఖ్యలను అసలుకి ముందు నుండి ఇదే పని కదండి వాళ్ళకి. ఏది కూడా చంద్రబాబు మీద రాళ్ళేయటమే, ఇక తప్పితే ఏం కనబడట్లా. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ ఏర్పాటైన తర్వాత ఒక 6 నెలల దాకా కనీసం టైం ఇచ్చి ఎట్లా పనిచేస్తుంది ఏంటనేది అవగాహన ఎవరైనా చేస్తారు. అలాంటిది కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా రాళ్ళేయటం, ఏదైనా పాజిటివ్ జరిగితే మాట్లాడుకుంటూ ఉంటాం, నెగిటివ్ జరిగితే రాళ్ళేయటం. ఎప్పుడైనా సరే సర్దుకొని కొంచెం పాలన సాగించడం అనేది, మీరు చేసిన అప్పులకి అన్ని లక్షల కోట్ల అప్పులు చేసిందే ఆ లక్షల కోట్ల అప్పుల్ని సరి చేసుకుంటూ ప్రజల్ని సంక్షేమం వైపు తీసుకెళ్తూ చక్కగా పరిపాలన ఒకటి నిదానంగా చేసుకుంటా ఏవైతే సూపర్ 6లో ఇచ్చారో హామీలు అవన్నీ చేసుకుంటూ వస్తుంటే మీరు ఈ విధంగా రాళ్ళేయటం వాళ్ళు కరెక్ట్ కాదని చెప్పి నేను అంటున్నాను. అంటే ఇక్కడ చూస్తే కనుక గతంలో మేము పిఎస్సి చైర్మన్ అనేది పయ్యావుల కేశవ గారికి ఇచ్చాము, ఇప్పుడు ప్రతిపక్షానికి మాకు ఇవ్వడానికి బాధ ఏంటి అని మాట్లాడుతున్న ఈ వైసీపీ నాయకులు మాత్రం, ఈ ఎమ్మెల్యేలు మాత్రం నిన్న ఓటింగ్కి మాత్రం గైర్హాజరయ్యారు. ఎలా చూడొచ్చు అంటారు? బాయ్కాట్ చేస్తున్నాము అన్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక పక్కన వాళ్ళ నాయకుడు డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోయారు. ఎలా చూడాలి అసలు దీన్ని? అసలుకి ఇదేంటంటే అండి ఒక ఇదనమాట. అంటే వాళ్ళకి ఎటుకుడి సీట్లు రాలేదు, ప్రతిపక్ష సీటు రాలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వరు అసలు. అలాంటిది మీరు వచ్చి కూర్చొని ఉన్న ఎమ్మెల్యేలు కూడా మీ యొక్క అధినాయకుడు ఆయనతో కలిసి అందరూ వచ్చి కూర్చొని ప్రజా సమస్యల మీద మీరు పోరాటం చేస్తే ఏదన్నా సరే ఏదన్నా చిన్న చిత్తగా జరగని ఏమన్నా ఉంటే మీరు గుర్తు చేసి పోరాటం చేస్తే బాగుంటుంది. కానీ ఈ ఎంతసేపటికి బాయ్కాట్ చేసాం, ఎంతమంది బాయ్కాట్ చేశారు? మీరు బాయ్కాట్ చేయడానికి ఎంతమంది ఉన్నారని మీరు బాయ్కాట్ చేయడం వల్ల ఉపయోగం ఉందా? మీకు శాలరీ ల్యాండ్ నుంచి వస్తున్నాయి.
ఆ ఎమ్మెల్యే శాలరీలు ఎవరి ప్రజలవి కావా? ఆ ప్రజలు మీకు శాలరీ ఇచ్చినప్పుడు, ఆ ప్రజల శాలరీతో వెళ్ళినప్పుడు మీరు లోపలికి వెళ్ళినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత మీకు లేదా? మీరే అసలు మేము రాము, మేము అటెండ్ అవ్వమని చెప్పి వెళ్ళిపోతే అది కరెక్టా అని నేను ప్రశ్నిస్తున్నా. అంటే నిన్న మండలిలో ఒక మండలి బయట, శాసన మండలి బయట ఒక ఆసక్తికర సన్నివేశం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కరచాలనం చేసి ఆలింగనం చేసుకున్న బొత్స సత్యనారాయణ. మరి నిన్నటి నుంచి వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే బొత్స సత్యనారాయణ గారు కూడా పార్టీ మారే అవకాశం ఉంది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏదన్నా జరిగే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డికి జలక్కిచ్చే అవకాశం ఉందంటారా బొత్స సత్యనారాయణ? ఆయనకి ఎంతో మంది ఈ మధ్య చూశారు కదండి, పెద్ద పెద్ద వాళ్ళే జలకిచ్చారు. అందరూ ఆయన తరపున ఎవరైతే ఉన్నారో ఉంటారు అనుకున్నారో అంతమంది చాలా మంది బయటకు వచ్చారు. అందులో ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే రావచ్చు, వాళ్ళు కూడా రావచ్చు, ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఎంతోమంది రావచ్చు. దాంట్లో ఆశ్చర్యపడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతోమంది సినిమా స్టార్లతో సైతం మనం చూసాము. వాళ్ళందరూ కూడా ఏ రకంగా మాట్లాడారో, ఎన్ని రకాలుగా మాట్లాడారో, ఎన్ని రకాలుగా విమర్శించారో, చంద్రబాబుని కానీ, నారా లోకేష్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని కానివ్వండి, ఎంత దుర్భాషలాడారో చూసాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ అదే మనం ప్రతి సోషల్ మీడియాలో చూస్తున్నాము. వాళ్ళు ముందు మాట్లాడిన మాట, ఇప్పుడు మాట్లాడుతున్న మాట, ఇప్పుడు ఎంత చక్కగా వాళ్ళు వచ్చి మా తప్పు అయిపోయింది, మేము రాజకీయాల్లో రాము అని చెప్పేసి ఓపెన్గా చెప్పేస్తున్నారు. భయపడో లేకపోతే వాళ్ళు ఏందో అటు భయపడ్డారో ఇటు భయపడ్డారు, ఏందో అర్థం కావట్లా. ఇట్లాగా ఉన్నప్పుడు నోరు పారేసుకోవటం, లేనప్పుడు ఏమో మళ్ళీ కాళ్ళ దగ్గర రావటం, ఇది ఒక ఇదైపోయింది, ఆనవాయితీలా మారిపోయింది. అట్లానే ఎంతమంది ఎన్ని నోర్లు పాడేసుకున్నా ఎవరు ఏమి ఇక్కడ ఇదయ్యేది ఏం లేదండి. ఎందుకంటే చంద్రబాబు గారు ఆయన ఒక పవర్ఫుల్ లీడర్ అంటే ఆయన మంచి తెలివి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచన, సృజనాత్మకత కలిగిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఎన్ని మాటలన్నా, ఎన్ని ఇదన్నా, ఆ వయసులో కూడా ఆయన ఎన్నో దుర్భాషలాడినా ఆయన ఓపిక్గా, పేషెన్సీగా ఎంతో లాక్కుని వెళ్ళాడు ఆయన. అలాంటిది ఈరోజు మీరు వచ్చేసి మేము మారిపోయాము, వస్తాము అంటే రావచ్చు, వాళ్ళు ఎంతోమంది రావచ్చు. ఆయన వాళ్ళందరినీ వెల్కమ్ చేసే గట్స్ అయితే చంద్రబాబు గారిలో ఉన్నాయి. ఎవరైనా నోరు జారినన్నా ఫోన్లే వదిలేసేయండి అని చెప్పేసి వాళ్ళని మరలా వెల్కమ్ చెప్పి పార్టీలో చాలామందిని ఈ మధ్య కలవటం జరిగింది. వచ్చి వాళ్ళు ఇంకా ముందు వస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఉన్న 11 ఏదైతే కనుక మండలిలో ఉన్న ప్రతిపక్ష హోదా కూడా పోయే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఎలాగూ అసెంబ్లీలో లేదు. మరి ఒక పక్కన చెల్లి చూస్తేనేమో రాజీనామా చేయి, నువ్వు అసెంబ్లీకి రాకపోతే అంటూ చెల్లి డైరెక్ట్గా చెప్తున్న సంగతి. ఈరోజు ఇప్పుడు చెల్లి మాటలు విని రాజీనామా చేస్తే కనుక అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మండలిలో కూడా పోయే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? మరి అంతే కదా, మండలిలో సభ్యులు తగ్గారనుకోండి, సభ్యులు ఇటు పక్కన వచ్చేసారనుకోండి, అప్పుడు అవకాశం ఉంటుంది కదా. ఆ సభ్యులు ఎప్పుడైనా సరే మీరు ఆ సభ్యుల్ని కాపాడుకోవటం కానీ, సభ్యుల్ని మీరు నచ్చ చెప్పుకోవడంలో కానీ చూపించుకొని మీరు ప్రజల పక్షాన్ని నిలబడితే బాగుంటుంది. అంతేగాని మీరు ప్రజల పక్షాన కాకుండా మాకు అధికారం కావాలి అనే ఆలోచన తీసేసేయండి మైండ్లో నుండి. అధికారం రాదు కదా, ఇప్పుడు ఇంకా రాదు కదా, మళ్ళీ 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే కదా. ఈ 5 ఏళ్ళు వెయిట్ చేసి మీలో ఉన్న తప్పిదాన్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రజల పక్షాన ఉండండి, ప్రజల పక్షాన పోరాడండి. మీరు ఉన్న ఎంతసేపటికి ఆ బాబు గారి మీద రాళ్ళు కొట్టడం, ఆ రాళ్ళతో అయ్యే కనబడుతుంది కానీ వేరేదేం లేదు. మీరు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడే దాఖలాలు అయితే కనబడట్లేదు. థ్యాంక్ యూ.